ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు తెలుసుకుందాం. సమయం అనేది మన జీవిత పాఠాలను బోధిస్తూ ఉంటుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలని చెప్తూ ఉంటుంది. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడతాయి. మార్పు అనేది నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం గ్రహిస్తూ ఉండాలి. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం చాలా గ్రహాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే అవి రాశి చక్రాలపై వాటి ప్రభావం ఉంటుందని మనం గమనించాలి. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశి చక్రాన్ని బట్టి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు. మీ నిర్లక్ష్యమే మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం అనుకోవాలి. కార్యాలయాల్లో పరిస్థితి, అలాగే ఆఫీసుల్లో పరిస్థితి అనుకూలంగా ఉంది. మీకు ఈ వారం వ్యాపారం చేసే వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఇక ఉద్యోగస్తులు పదోన్నతిని పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన ఉంటే చాలా మంచిది. అలాగే ఆర్థిక పరంగా సాధారణంగా ఉండబోతుంది. మీకు ఈ వారం లక్కీ డేగా చూస్తే శుక్రవారంగా ఉంది. కాబట్టి శుక్రవారం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మీరు తప్పకుండా చేయండి, లాభపడతారు. ఇక వృషభ రాశి, ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యులతో గొడవలు రావచ్చు. మీ పెద్దలతో సమతుల్య సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. అయితే ఈ వారం మీ జీవిత భాగస్వామితో శాంతియుతంగా మీరు గడిపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక శృంగార జీవితం గురించి చెప్పాలంటే అద్భుతంగా ఉండబోతుంది. మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా బలంగా ఉంటుంది. ఈ వారం పని విషయంలోనూ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్ ఈ వారంలో కొత్త మలుపు తీసుకోబోతుంది. ఇక వ్యాపారం చేసే వారికి చాలా లాభాలు ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే మీరు ఏ విషయంలోనైనా ముందుకు వెళ్ళి విజయాన్ని పొందేవారుగా ఉండబోతున్నారు. మీకు లక్కీ డేగా మరి శనివారం ఉంది. శనివారం ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మీకు చాలా అనుకూలంగా కనబడుతుంది. ఇక మిథున రాశి, ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో పనికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని గడిపేవారుగా ఉన్నారు. ఇక మీ జీవిత భాగస్వామితో సంబంధం ఈ కాలంలోనే ఉండబోతుంది. ఈ సమయంలో కుటుంబ బాధ్యతలు కొంచెం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మీకు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ వారం శృంగార జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉండవచ్చు మీకు. అలాగే ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఆరోగ్య పరంగా ఈ వారం చాలా బాగుంటుంది. కాబట్టి మీరు అన్ని విధాలా సంతోషంగా ఉండే వారం కనిపిస్తుంది. అలాగే మీకు లక్కీ డేగా సోమవారంగా ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు వ్యాపారం చేస్తే మీ భాగస్వామి సహాయంతో మీరు పెద్ద ప్రయోజనం పొందవచ్చు. ఈ వారం మీ వ్యాపారం చాలా అభివృద్ధి చెంది లాభాలు పొందుతారు. మీకు పెరిగిన బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు బలమైన విశ్వాసంతో మీరు కష్టపడి ప్రతిదీ నిర్వహించగలిగితే చాలా మంచిది. ఇక ఆర్థిక పరంగా గొప్ప విజయాన్ని పొందుతారు. అలాగే అన్నింటా మీకు విజయాన్ని సూచించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీకు లక్కీ డే ఆదివారంగా ఉండబోతుంది. ఇక సింహరాశి, ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీరు విద్యార్థి అయితే ఏదైనా ఒక పోటీ పరీక్షకు సన్నద్ధమవుతుంటే కొన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఆఫీసులో ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే పెండింగ్ పనులను పూర్తి చేయడంలో మీరు చాలా బిజీగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది. ఇక కుటుంబ జీవితం సాధారణంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. అంటే మీరు ఈ వారం అంతా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మునిగి తేలుతారు. అలాగే కుటుంబ పరంగా మీకు అన్నీ అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి కుటుంబానికి మీరు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పబడుతుంది. అలాగే లక్కీ డే శనివారంగా ఉంది మీకు. ఇక కన్యరాశి వారికి ఈ వారం వారి భాగస్వామితో కొన్ని అపార్థాలు వస్తాయి. వ్యాపారులు ఈ వారం చాలా ఓపికతో ఉంటే చాలా మంచిది. ఇక మీ వ్యాపార సంబంధాలు దెబ్బతినకుండా మీ వైపు శాంతియుతంగా ఉండటానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. లేకపోతే భవిష్యత్తులో మీరు పెద్ద నష్టాన్ని పొందేవారిగా ఉండబోతారు.
ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. ఇక కార్యాలయంలో సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. అలాగే మీ ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి. కుటుంబ జీవితంలో పరిస్థితులు బాగానే కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో ఆనందం ఉండబోతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కాబట్టి ఈ వారం మీకు కన్య రాశి వారికి కొన్ని అనుకూలతలు ఉన్నాయి, కొన్ని అనానుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు లక్కీ డే గురువారంగా ఉంది. ఇక తులారాశి వారికి ఈ వారం ఒక వ్యక్తి నుండి ప్రేమ ప్రతిపాదన రావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, ఎందుకంటే ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉండబోతుంది. మీకు ఆర్థిక ప్రయత్నాలు కూడా మీకు ప్రతికూలంగా ఉన్నాయి, కానీ మీరు అన్ని విషయాల్లో విజయం సాధించాలంటే మీరు ఓపిక పట్టాలి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీరు వ్యాపారం చేస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఇక ఆరోగ్యపరంగా సమయం బాగుంది కాబట్టి మీరు ఆర్థిక పరంగా లాభం పొందుతారు ఈ వారం. అలాగే మీకు లక్కీ డేగా మంగళవారం ఉంది. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారు ఈ వారం కొంత నిరుత్సాహం ఉండబోతున్నారు. అయితే కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి మీకు బాగా కనిపిస్తుంది. మీరు పనిలో చాలా బిజీగా ఉండబోతున్నారు కాబట్టి మీ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వడం మీకు చాలా కష్టమవుతుంది. ఇక మంచి పరస్పర అవగాహన కారణంగా మీ సంబంధంపై చెడు ప్రభావాన్ని చూపదు, ఎందుకంటే కుటుంబ విషయంలో మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. అలాగే శృంగార జీవితంలో జోక్యం చేసుకోవడానికి మీరు ఏ మూడో వ్యక్తిని అనుమతించకపోవడం చాలా మంచిది. ఇక మీరు మీ భాగస్వామిని విశ్వసించాలి, ఎందుకంటే మీ భాగస్వామి మీకు జీవితంలో ఏదైనా సహాయం చేయడానికి ముందుకు వస్తాడు కాబట్టి. ఇక అలాగే ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు లక్కీ డేగా ఆదివారం ఉన్నది. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ విషయంలో అయినా సరే నిర్లక్ష్యంగా ఉంటే మీకు ఇబ్బందులు తప్పవు. ఇక ఆర్థిక పరంగా ఈ వారం చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఇక విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మనసులో ఉన్న అనుమానాలకు మరియు ప్రశ్నలకు ఈ వారం సమాధానం లభిస్తాయి, ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో మీకు అనుమానాలు ఉన్నాయి లేదా సందేహాలు ఎప్పటి నుంచో ఉన్నాయి మీ మనసులో. అవన్నిటికీ ఈ వారం తప్పకుండా సమాధానాలు దొరుకుతాయి. ఆ సమాధానాల వల్ల మీరు సంతోషాన్ని పొందగలుగుతారు. అలా ఈ వారం మీకు కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. ఇంకా ఈ వారం మీరు శృంగార జీవితంలో మంచి ఫలితాలను పొందే వారంగా కూడా ఉన్నారు. ఇక లక్కీ డే మీకు శనివారంగా ఉంది. శనివారం నాడు ఏదైనా పని మొదలు పెడితే తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఇక మకర రాశి వారికి ఈ వారం కుటుంబంలో ఆనందం చాలా వెల్లివిరుస్తుంది. వారితో మంచి సంబంధాలు, అలాగే ఆ కుటుంబంలో ప్రశాంతత వాతావరణం కనిపిస్తుంది. మీరు ఆనందించడానికి చాలా అవకాశాలు మీకు ఎదురు కాబోతున్నాయి కాబట్టి తప్పకుండా ఆనందాన్ని పొందుతారు. మీ కృషికి ప్రతిఫలంగా ఈ వారం మీరు ఫలవంతమైన ఫలితాలను పొందవచ్చు, ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు మీ కృషికి ప్రతిఫలంగా ఏది కూడా పొందలేకపోతున్నారనే ఒక బాధ మీకుంది. కాబట్టి ఈ వారం మీరు మీ ఫలితాలను మీరు ఆశించినంతగా ఎక్కువగా పొందబోతున్నారు. అలాగే ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది. అంటే కృషికి తగ్గ ఫలితాన్ని పొందుతారు, కానీ ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరం సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆలోచించి కొంచెం ఖర్చులు చేస్తే చాలా చాలా మంచిది. ఇక మీరు మీ భాగస్వామితో చాలా సంతోషంగా గడిపే వారంగా కనిపిస్తుంది. ఇక ఈ వారం మీకు లక్కీ డేగా శుక్రవారం ఉంది. శుక్రవారం అనేది చాలా మంచి రోజు కాబట్టి మీకు ఏదైనా మొదలు పెట్టినప్పుడు శుక్రవారం మొదలు పెట్టండి, తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు. ఇక కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మీకు అనుకూలత వాతావరణం కనిపిస్తుంది. మీరు వ్యాపార పరంగా ఈ వారం ఎక్కడికైనా యాత్ర వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. అది మిమ్మల్ని చాలా బిజీగా ఉంచుతుంది. ఇక భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోండి, చాలా మంచిది. నిరుద్యోగులు అనవసరమైన ఇబ్బందులకు దూరంగా ఉంటే చాలా చాలా మంచిది. ఇక ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం మీకు ఎక్కువ కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆరోగ్యం మందగించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిదని చెప్పబడుతుంది. ఇక మీకు లక్కీ డే శుక్రవారంగా ఉంది. శుక్రవారం ఏదైనా పని మొదలెట్టండి, తప్పకుండా మీరు దాంట్లో లాభాన్ని పొందుతారు. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో పెద్ద
మెరుగుదల కనిపిస్తుంది. దానివల్ల మీకు సంతోషం కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందబోతున్నారు. వ్యాపారం చేసేవారికి వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపారం వేగంగా పెరగాలని మీరు ఆశిస్తున్నారు కాబట్టి తప్పకుండా పెరుగుతుంది. మీరు ఆశించిన ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు. ఇది మీకు చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇక మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ప్రశాంతంగా ఉండబోతుంది. మీరు మీ పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు ఆశిస్తారు కాబట్టి తప్పకుండా మీరు లాభాన్ని పొందుతారు. ఇక శృంగార జీవితంలో మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి, అంటే శృంగార జీవితానికి సంబంధించి. కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీకు అంతా లాభం కలుగుతుంది. అలాగే ఈ వారం మరి మనకు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ పండుగలు ఉన్నాయి కాబట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మరి మీనరాశి వారికి గురువారం లక్కీ డేగా ఉంది కాబట్టి ఏ కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేయండి, దాంట్లో మీరు లాభాన్ని పొందుతారు. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదండి మరి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. మరి మీరు ఈ వారంలో ఆనందాన్ని పొందబోతున్నారు. కొన్ని రాశుల వారు లాభాన్ని పొందబోతున్నారు. కొన్ని రాశుల వారు ఆర్థికంగా ప్రయోజనాలు పొందబోతున్నారు. వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయి. అందరికీ అనుకూలత ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రాశికి అక్కడక్కడ కొన్ని అనానుకూలతలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి ముందుకు వెళితే తప్పకుండా జీవితంలో విజయాన్ని పొందుతారు. అందరికీ శుభం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.